ఓం యోగే యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రం మూతయే సఖాయ ఇంద్రం మూతయే ఓం తస్మాద్ యజ్ఞాత్ సర్వహుత రిచః సామాని జజ్ఞిరే ఛందాంసి జజ్ఞిరే తస్మాద్ యజుస్తస్మాదజాయత తస్మాద్ యజుస్తస్మాదజాయత ఓం యస్మాదరిచో అపాతక్షన్ యజుర్యస్మాదపాకషన్ సామాని యస్య లోమాన్యథర్వాంగిరసో ముఖం స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సః స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సః ఓం బృహస్పతే ప్రథమం వాచో అగ్రం ప్రైరత నామధేయం దధానాః యదేషాం శ్రేష్టం యదరిప్రమాసీత్ ప్రేణా తదేషాం నిహితం గుహావిః ప్రేణా తదేషాం నిహితం గుహావిః ఓం అగ్నివాయురవిభ్యస్తు త్రయం బ్రహ్మ సనాతనం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం ఋగ్యజుస్సామలక్షణం ఓం శాంతి 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 ఓం పరమపిత పరమాత్మ ఓ
सर्वरक्षक, ओम सदा रक्षका, सर्वदा रक्षका, ओम सत्य रक्षका, नित्य रक्षका, सर्वत्र रक्षका, ओम सर्वतः रक्षका, सर्वधा रक्षका, सर्वथा रक्षका, शाश्वत रक्षका, परम रक्षका, ओम जगद रक्षका, विश्व रक्षका, ओम शाश्वत पिता, शाश्वत माता, सर्वपिता, सर्वमाता, विश्वपिता, विश्वमाता, जगत पिता, जगन माता, जगदांबा, जगत जननी, ओम जगतपति, विश्वपति, चित्तपति, चक्षुष्पति, वाक्पति, व्रतपति, वसोष्पति, आपति, परापति, शुभस्पति, दीक्षापति, तपस्पति, प्रजापति, सर्वभूतपति, ओम शाश्वत भ्राता, त्राता, दाता, विधाता, शाश्वत बंधु, मित्र, सखा, परम बंधु, परम मित्र, परम सखा, प्रथम बंधु, प्रथम मित्र, प्रथम सखा, सर्व बंधु, सर्वमित्र, विश्वामित्र, सर्वसखा, विश्वसखा, ओम शाश्वत गुरु, गुरूणाम गुरु, परम गुरु, प्रथम गुरु, सत्य नित्य गुरु, शाश्वत आचार्य, परमाचार्य, प्रथमाचार्य, सर्वाचार्य, ओम शाश्वत स्वामी, सत्य नित्य स्वामी, सर्वस्वामी, शाश्वत राजा, राजाधिराजा, महाराजा, ओम स्वराट, स्वयंराट, विराट, विश्वराट, अनंतराट, ब्रह्मराट, बहुराट, महाराट, सर्वराट, ओम शाश्वत न्यायाधीश, अर्यमा, सदाधारा, सर्वदाधारा, जगदाधारा, विश्वाधारा, ओम ईश्वरा, परमेश्वरा, सर्वेश्वरा, विश्वेश्वरा, जगदीश्वरा, ईशा, परेशा, सर्वेशा, विश्वेशा, सर्वभूतेशा, ओम सर्वांतर्यामिन्, सर्वभूतांतरात्मन्, परमात्मन्, परब्रह्मन्, ओम सर्वव्यापक, विश्वव्यापक, ओम सर्वशक्तिमन्, निराकार, निर्विकार, ओम न्यायकारिण, ओम दयालु, अजरा, अमरा, अभया, अनुपमा, ओम सृष्टिकर्ता, धर्ता, भर्ता, हर्ता, संहर्ता, प्रलयकर्ता, पालनकर्ता, निर्माणकर्ता, ओम प्रभो, ओम स्वयंभू, ओम शंभु, ओम परिभु, ओम शंभु, ओम शंभवा, प्रभवा, विभवा, उद्भवा, सुभवा, ओम सर्वानुभू, ओम भू, ओम भुवः, ओम स्वः, ओम भूर्भुवः स्वः, प्रिया, प्रियाति प्रिया, प्रियतमा, प्राणात प्राण, प्राणस्य प्राण, प्राणाधारा, प्राणपति, प्राणेश्वरा, जीवनेश्वरा, जीवनपति, जीवनदाता, जन्मदाता,
ఓం సర్వదుఃఖ వినాశక సకల క్లేశ నాశక సంకటమోచక సమస్త అవిద్య అశాంతి భయ నిరాశ నివారక. ఓం సత్చితనంతానంద ఘన స్వరూప ఆనందదాత ఆనందకర సుఖకర సుఖదాయక. ఓం ఆత్మదా బలదా జనదా సర్వదా హర్షదా వర్స్వదా ఆయుర్దా మోక్షదా. ఓం 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 ఓం. ఓముకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ధర్మ బంధువులారా, బ్రహ్మ బంధువులారా, విశ్వ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షలారా, ముముక్షువులారా, సుమ్నార్థులారా, విశ్వాత్మ అనంతాత్మ ఆకాశాత్మ శాశ్వతాత్మ శాంతాత్మ బ్రహ్మాత్మ పరమాత్మ పూర్ణాత్మ సర్వాత్మ దర్శనాభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా, ఉత్క్రమణ కావాలి. ఉత్క్రమించండి. జననం జీవనం మరణం ఉత్క్రమణం పునరాగమనం చక్రభ్రమణం. ఇందులోంచి లేవాలి. ఎప్పుడు లేవడం, ఎప్పుడు పైకి రావడం, ఎప్పుడు ఉన్నత శిఖరాలను అధిరోహించడం, ఎప్పుడు ఉన్నత శిఖరం పైన ఉండేది, ఎప్పుడు మళ్ళీ దిగి రాకుండా అక్కడే ఉండాలి, ఆ శిఖరం పైన ఉండాలి. ఉత్క్రమించడం అవసరం ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం అవసరం ఉంది. జీవుడు ఉత్క్రమిస్తాడు. ఉత్క్రమించడానికి ఉపక్రమించాలి, ప్రారంభించాలి, ఆరంభించాలి, ఉద్యమించాలి, పురుషార్థం చేయాలి. ఉన్నతి కావాలంటే, పైకి లేవాలంటే. ఉన్నది ఇక్కడ ఉంటే లాభం లేదు. అది ఇక్కడ ఉంటే పాచిపట్టి పోతుంది, మురికైపోతుంది. నీరు అక్కడే ఉంటే, ఆగకుండా ప్రవహించకుండా ఉంటే, కదలకుండా ఉంటే నీటిలో పురుగులు వచ్చేస్తాయి, నీటిలో దుర్గంధం వచ్చేస్తుంది, కుళ్ళిపోతాయి. నీరు ఎగరాలి, నీరు కదలాలి. ఊరికే కదిలితే లాభం లేదు, ప్రవహించాలి. సముద్రం చేరుకోవాలి. అక్కడ ఉంటే లాభం లేదు. సముద్రం నీరంతా ఉపయోగకరం కాదు, ఉపయోగించుకోవడానికి వీలు కాదు. ఉప్పుగా ఉంటుంది, మహా ఉప్పుగా ఉంటుంది. ఆ నీటిని శుద్ధం చేయాలి. శుద్ధం చేయాలంటే ఆ నీరు పైకి ఎగరాలి, పైకి లేవాలి, ఆవిరిగా మారాలి. నీరు ఆవిరిగా మారాలి అంటే అగ్ని కావాలి. ఆ వేడితో నీరు ఆవిరై తేలికై పైకి లేచిపోతుంది, అంతరిక్షం చేరుకుంటుంది, మేఘ రూపాన్ని ధరిస్తుంది, కదులుతుంది. మేఘం కదులుతుంది, అక్కడే ఉండదు. మేఘం కదలాల్సిందే, అది కూడా కదలాలి. వానగా కురియాలంటే అంత మాత్రం సరిపోదు. అంతరిక్షంలో ఉన్నటువంటి ప్రతి నీటి కణం శుద్ధం అవ్వాలి.
అది పుష్టినివ్వాలి, బలాన్నివ్వాలి, ఆరోగ్యాన్నివ్వాలి, మధురంగా ఉండాలి. వాన నీరు మధురంగా ఉంటుంది. ఉప్పగా ఉన్న నీరు మధురంగా మారడానికి కారణం. అక్కడే ఉంటే చెడిపోవడం తప్ప ఏమి ఉండదు. లేవాలి, పైకి లేవాలి, కదలాలి, పుష్టినివ్వాలి, బలాన్నివ్వాలి, ఆనందాన్నివ్వాలి, తృప్తినివ్వాలి, మధురంగా మారాలి. ఇంకా మధురంగా మారాలంటే యజ్ఞయాగాలు చేయడం అవసరం. యజ్ఞాగ్నిలాగా మన జీవనం ఉండాలి. ఈ హవనంలో అగ్ని జ్వాలల పైకి లేస్తాయి. ఆ విధంగా జీవన హవనాగ్ని కూడా ఉన్నతం కావాలి, ఉత్క్రమణం జరగాలి. అగ్ని జ్వాలల్లాగా జాజ్వాల్యమానమైనటువంటి అగ్ని జ్వాలలు, ఆ కీలలు, అగ్ని కీలలు పైకి లేస్తాయి. అప్పుడే ఆహుతి ఇవ్వడం అవసరం. పంచగ్రహత ఆహుతుల యొక్క ఉద్దేశం ఇదే. సామాగ్రితో ఆహుతి ఇచ్చే ముందు అగ్నిని ప్రజ్వలింప చేయడం అవసరం. ఆ జాజ్వల్యమానంగా జ్వలిస్తూ ఉండాలి. అప్పుడే ఆహుతికి సిద్ధం, ఆహుతులు గ్రహించడానికి సిద్ధం. ఇక వేసుకోండి, ఆహుతులు వేసుకోండి, భస్మం చేసేస్తాను, సూక్ష్మం చేసేస్తాను, పైకి లేపేస్తాను. అగ్ని యొక్క వాహిని యొక్క అగ్నిదేవుని యొక్క ప్రయత్నం ఉంటుంది. జీవితంలో కూడా అలా ఉండాలి, అలా ఉన్నతంగా ఉండాలి. అగ్నిలాగా, అగ్ని కీలల్లాగా, జ్వాలల్లాగా జీవనం జాజ్వల్యమానంగా ఉండాలి. ద్యోతం కావాలి, ప్రద్యోతం కావాలి, ప్రకృష్టం కావాలి. స్పష్టంగా తెలియాలంటే వెలుగు ఉండాలి, ప్రకాశం అవసరం, కాంతి అవసరం. సూర్యుని వెలుగైన, అగ్ని వెలుగైన మనకు ఆదర్శం, మనకు ప్రేరణ. లేవండి, అక్కడే ఉండకండి, పురుషార్థం చేయండి. ఎదగాలంటే అగ్నిలాగా మారాల్సిందే, వాయువులో కలవాల్సిందే, అంతరిక్షం చేరాల్సిందే. మన జీవనం కూడా అంతే. అగ్ని, జ్ఞానాగ్ని, యోగాగ్ని, పరమాత్మాగ్నితో, పరమాత్మాగ్ని యొక్క శక్తిని, ఆ శక్తి సహకారంతో పరమాత్మాగ్ని తీసుకోవడం కూడా రావాలి. ఆ శక్తిని గ్రహించడం, వాడుకోవడం, ఉపయోగించుకోవడం రావాలి. పరమాత్మగ్ని, పరమాగ్ని, ఆత్మ కూడా అగ్ని. పరమాత్మగ్ని స్వరూపం, చేతన స్వరూపం, జ్ఞాన స్వరూపం. పరమిత పరమాత్మ, పరమజ్యోతి, పరంజ్యోతి, పరమాగ్ని, పరిమాగ్ని, పరమాగ్ని, పరిమాగ్ని, పరమిత పరమాత్మ, అంతటున్న అగ్ని. ఆత్మలుగా మనం కూడా అగ్నులమే, జ్యోతి స్వరూపములే, జ్ఞాన స్వరూపములు. మనం అగ్నులమే. భౌతిక అగ్ని, విద్యుత్ రూపంలో, సూర్య రూపంలో, రకరకాల రూపాల్లో అగ్ని, ఎన్నో రకాల అగ్ని. మాట్లాడడానికి కూడా అగ్ని యొక్క సహకారం కావాలి. మన మాటల్లో అగ్ని, మన చూపుల్లో, మన వినడంలో, అనడంలో, కనడంలో, స్పర్శ చూడడంలో, రుచి చూడడంలో అగ్ని అవసరం. జీర్ణమయ్యే క్రమంలో కూడా అప్పుడు రకరకాల అగ్నులు అవసరం. ఈ వైశ్వనరాగ్ని, జఠరాగ్ని తినేటప్పుడు మింగిన తర్వాత జఠరంలో, ఉదరంలో, పొట్టలో అక్కడ అగ్ని కావాలి. రసం రక్తంగా మారేటప్పుడు అగ్ని కావాలి, రక్తం. రకరకాల అగ్నులు. తిన్నది శక్తిగా మారాలంటే అగ్ని కావాలి. అగ్నియాశం పనిచేయాలి. ఎన్నో రకాల అగ్నులు. అన్నీ లేవాలి, పడుకుంటే కాదు.
అగ్నిలో పడుకోకూడదు. అది జఠరాగ్ని అయినా ఏ అగ్ని అయినా. పడుకుంటే దాగి ఉంటే ఫలితం లేదు, విలువ లేదు. కర్రలోని అగ్ని పడుకొని ఉంటే దాగి ఉంటే లాభం లేదు. ఘర్షణ ద్వారా కర్రలో అగ్నిని బయటకు తీసుకురావాలి. అది జ్వలించాలి, సమిధగా మారాలి. పుల్లగా ఉంటే, కర్ర పుల్లగా ఉంటే లాభం లేదు. అది సమిధగా మారినప్పుడే, ఇద్ సరిగా మండినప్పుడే, సరిగా వెలిగినప్పుడే, అగ్నికి ఇంధనంగా మారినప్పుడే. ఇంధనం అవసరం దేనికైనా, వాహనానికైనా, మనిషికైనా, శరీరానికైనా, ఏ పనికైనా ఇంధనం అవసరం. సరిగా దీప్తి, ఇంధనం అంటే సరిగా దీప్తినివ్వాలి, వెలుగునివ్వాలి. పడి ఉంటే లాభం లేదు. లేవండి, ఉత్క్రమించండి. ఉత్క్రమణం అవసరం ఉంది. ఉపక్రమించండి, ప్రారంభించండి. ఇప్పుడే, ఈ క్షణమే, ఈ దినమే, ఈ జీవనములోనే, ఈ జన్మలోనే. ఊరికే జననం జీవనం మరణం, జననం జీవనం మరణం, జననం జీవనం మరణం సరిపోదు. ఇంకెప్పుడు? ఇప్పుడు కాకపోతే మరి ఇంకెప్పుడు? రోజు వాయిదా, రోజు వాయిదా, ప్రతి క్షణం వాయిదా, ప్రతిదినం వాయిదా వేసుకుంటూ తర్వాత 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 మిగిలేదేమిటి? ఇప్పుడే లేవండి, ప్రారంభించండి. జీవనం హవనం. అగ్ని, అగ్ని ఉన్నవాడు ఏవైనా సాధించగలుగుతాడు, దేనైనా ఛేదించగలుగుతాడు. స్వాహ, మన జీవనం స్వాహ, అంతా స్వాహ. బుద్ధిపూర్వకంగా ఉండాలి. స్వాహ మంచి విచారాల ద్వారా ఉండాలి. సువిచారేణ మనసా జుహోమి వషట్కృతం సంకల్పితం. స్వాహ సత్యవాచ దేవానాం ఆప్తానాం విదుషాం ఉత్క్రమణం ఊర్ధ్వగమనం. ఉత్క్రమణం, ఊర్ధ్వక్రమణం. అడుగు వేయండి. ఉత్క్రమణం అంటేనే తేజస్సు. ఉత్క్రమణం, ఊర్ధ్వక్రమణం. పైకి ఏది లేస్తుంది? ఊర్ధ్వంగా పైకి ఏది క్రమిస్తుంది? అడుగులు వేస్తుంది. తేజ, తేజమే, తేజ ఇవ మన జీవనం. ఉత్క్రమణం అసి, నీవు ఉత్క్రమణంలాగా ఉన్నావు, తేజస్సులాగా ఉన్నావు, అగ్నిలాగా, అగ్ని జ్వాలల్లాగా ఊర్ధ్వగమనంలో ఉండాలి. ఏదైనా ఎక్కడైనా మనమే పై చేయి, పైన మనమే ఉండాలి. ఏ విషయంలో అయినా పైన ఉండాలి. అగ్రస్థానంలో మనమే ఉండాలి. అగ్నిని నింపుకోండి, అగ్నిని ఆదర్శంగా తీసుకోండి, ప్రేరణ తీసుకోండి. అగ్ని, అగ్ని, అగ్ని. ఓం అగ్నిమేళే పురోహితం యజ్ఞస్య దేవ మృత్యుజం హోతారం రత్నధాతమం. అదే జీవనం. స్వాహ స్వాహ. దేవానాం ఉత్క్రమణమసి, దేవానాం ఉత్క్రమణం అసి. ఊర్ధ్వగమనం, ఊర్ధ్వక్రమణం తేజ ఇవ. ఈ స్వరూపం అది, ఆత్మస్వరూపం అది. పడి ఉండడం కాదు, పాచిపోవడం కాదు, మురిగిపోవడం కాదు, మురికిగా మారడం కాదు. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. సుగంధిం పుష్టివర్ధనం కావాలి జీవనం. హాయిగా, ప్రశాంతంగా అన్నీ సాధించి, అన్నీ శోధించి, సందేహ నివృత్తి చేసుకొని, వచ్చిన పని చేసుకుని హాయిగా ఇంటికి వెళ్ళిపోవడమే. దానికి ఎన్నో పరికరాల పనిముట్ల సహకారం అవసరం ఉంటుంది. సాధనాలు అవసరం, ధనం అవసరం, ఇంధనం అవసరం. సాధన కొరకు
యోగ సాధన కొరకు సాధనాలు సాధనాలను సంపాదించుకోకుండా, సాధించకుండా సాధ్యాన్ని మనం సిద్ధింప చేసుకోలేం. సాధ్యం గమ్యం. గమ్యం చేరుకోవాలంటే ప్రయాణం అవసరం. ప్రయాణానికి ఎన్నో సాధనాలు అవసరం, సౌకర్యాలు అవసరం, వాహనం అవసరం, ముందు లేవడం అవసరం ఉంది. వాహనం అక్కడ ఉన్నప్పుడు కూడా ముందు లేవాలి కదా, వాహనం వద్దకు చేరుకోవాలి కదా, వాహనం ఎక్కాలి కదా, అందులో కూర్చోవాలి కదా. ఉపస్థాత్ సమీపస్థాత్ అధ్వర్యో హోత్రాదీనాం సముచ్చయే. అధ్వర్యులు అవసరం, మనకు ఋత్వికులు అవసరం, హోత అవసరం, ఉద్గాత అవసరం, యజ బ్రహ్మ అందరూ అవసరం. మార్గదర్శనం చేయడానికి, పడిపోకుండా ఉండడానికి, నడిపించడానికి ఋత్వికులు అవసరం. అగ్నిమీలే పురోహిత ఋత్విజం ఋత్వికులు అవసరం. ముందుగానే హితం చేసేవారు పురోహితులు కావాలి, గురువులు కావాలి, ఆచార్యులు కావాలి, మార్గదర్శకులు కావాలి. మార్గదర్శనం చేయడానికి అమ్మ కావాలి, నాన్న కావాలి, అందరూ కావాలి. ఇదంతా జీవన హవనం, చివరికి ఆహుతి ఇవ్వడం కొరకే. మనసావషట్కృతం స్వాహ పవిత్రాత్తం తే జుహోమి. ఇటువంటి శబ్దాలతో ఉన్నటువంటి మంత్రం ఈశ్వరుని యొక్క దర్శనం కావాలంటే లేవాల్సిందే. ఊర్ధ్వక్రమణం అవసరం. ఈ విషయంలో ఈ మంత్రం చెప్పడం జరుగుతుంది. యస్తే ద్రప్స స్కంధతి యస్తే అంశుర్ గ్రావ్యాచ్యుతో దిశనయోర్ ఉపస్థాత్ అధ్వర్యోర్వా పరివా యః పవిత్రాత్తం తే జుహోమి మనసా వషట్కృతం స్వాహా దేవానాం ఉత్క్రమణమసి. ఈ మంత్రం యజుర్వేదంలో 7వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో 26వ మంత్రం. యజుర్వేద భాష్యే 7వ అధ్యాయే తత్ర షడ్వింశతమ మంత్ర. యస్తే ఇత్యస్య దేవశ్రవ ఋషి. దేవత యజ్ఞో దేవత. ఛందస్సు స్వరాడ్ బ్రాహ్మీ బృహతి ఛంద. స్వరం మధ్యమ స్వర. ఉపదేశం అథేశ్వరో యజ్ఞానుష్ఠాతారం ఉపదిశతి. ఈ మంత్రంలో యజ్ఞం సర్వకామ ప్రపూరకత్వం అయినటువంటి యజ్ఞం. యజ్ఞస్య సర్వకామ ప్రపూరకత్వాత్ యజ్ఞస్య సేవ్యతాం దర్శయతి. యజ్ఞం యొక్క సర్వకామనలను ప్రకృష్టంగా పూరకం చేసేటువంటి, ఇది పూరణం చేస్తుంది. యజ్ఞం సర్వకామనలను తీరుస్తుంది. సర్వకామ ప్రపూరకత్వాత్, ఈ కారణంగా యజ్ఞం యొక్క సేవనం అవసరం. యజ్ఞస్య సేవ్యతాం దర్శయతి. ఈ విషయంలో దర్శనం ఉన్నట్టు అంటే అథేశ్వరో యజానుష్ఠాతారం ఉపదిశతి. యజ్ఞ అనుష్ఠానం చేసేవాడు, యజ్ఞాన్ని ఆచరించేవాడు ఎలా ఉండాలో ఈ మంత్రంలో ఉపదేశం ఉన్నట్టు చెప్పడం జరుగుతుంది. ఈ మంత్రం ఉన్నటువంటి శబ్దాలు పదచ్ఛేదం తర్వాత, సంధి విచ్ఛేదం తర్వాత శబ్దాలు మహర్షి దయానంద సరస్వతి గారు చేసినటువంటి పదచ్ఛేదం, పదపాఠం. యః తే ద్రప్సః స్కందతి యః తే అంశుః గ్రావచ్యుతః ఇతి గ్రావచ్యుతః దిశనయోః ఉపస్థాద్
इति उपस्थात् अध्वर्योः वा परि वा यः पवित्रात् तं ते जुहोमि मनसा वषट्कृतमिति वषट्कृतं स्वाहा देवानाम् उत्क्रमणम् इति उत्क्रमणम् असि. ఇవి శబ్దాలు. ఇప్పుడు మంత్రోచ్చారణ. ఓం నమస్తే గురుజీ. చెప్పండమ్మా. ఓం యస్తే ద్రప్సస్కందతి యస్తే అంశుర్గ్రావచ్యుతో ధిషణయోరుపస్థాత్ అధ్వర్యోర్వా పరివాయః పవిత్రాత్తంతే జుహోమి మనసా వషట్కృతం స్వాహా దేవానాముత్క్రణమసి. ఓం నమస్తే గురుజీ. ఓం శుభం. యస్తే దర్శ స్కందతి యస్తే అంశ గ్రావచ్యుత ధిషణయోర్ ఉపస్థాత్ అధ్వర్యోర్వా పరివాయ యః పవిత్రాత్ తం తే జుహోమి మనసా వషట్కృతం స్వాహ దేవానాం ఉత్క్రమణం అసి. ఈ మంత్రం శబ్దాలకు అదే క్రమంలో అర్థం మహర్షి దయానంద సరస్వతి గారు ప్రతి పదానికి అర్థం, ప్రతి శబ్దానికి అర్థం, పదార్థం పేరుతో ప్రాచీన ఋషుల మహర్షులు, త్రేతాయుగంలో ఋషుల మహర్షులు వేదాలకు భాష్యం రాయడం జరిగింది, వివరణ ఇవ్వడం జరిగింది. అదే శైలిలో మహర్షి కూడా కలియుగంలో మళ్ళీ ఆ శైలిని వాడుకోవడం జరిగింది. మధ్యకాలంలో ద్వాపర యుగంలో కొంత వికృతి జరిగింది. ఆ వికృతి జరగకుండా జైమిని మహర్షి ముందుగానే గ్రహించి పూర్వమీమాంస దర్శనం రాయడం జరిగింది. భక్తి, ఈశ్వర ఆరాధన, ఉపనిషత్తుల రహస్యాన్ని అర్థం చేసుకోవడంలో అప్పుడు చేస్తున్నటువంటి పొరపాటును గ్రహించి వ్యాస మహర్షి వేదాంత దర్శనాన్ని రచించడం జరిగింది. అది ఆ కాలంలో అయితే, ఈ కాలంలో కలియుగంలో జైమిని మహర్షి చేసినటువంటి ప్రయత్నం, ఆ పురుషార్థం వ్యాస మహర్షి యొక్క దూరదృష్టి, జైమిని మహర్షి యొక్క దూరదృష్టిని రెండింటిని, ప్రాచీన ఋషుల యొక్క శైలిని అర్థం చేసుకొని అదే పద్ధతిలో ఆ మార్గంలోనే ప్రాచీన ఋషుల మహర్షుల యొక్క మార్గంలో వెళుతూ మహర్షి దయానంద సరస్వతి గారు ఈ యుగంలో, ఈ కలియుగంలో ఎంతో ప్రతాపంతో తపించి, శ్రమించి, పరిశ్రమించి, ఎంతో సాధించి, శోధించి, సారాన్ని మనకు గ్రహించి ఇచ్చినటువంటి ఈ వేద భాష్యాన్ని మనం అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఉపక్రమించినాం, ప్రారంభించినాం. ఉత్క్రమణం కోసం ఎంతో ప్రమాణపూర్వకంగా, హేతుబద్ధంగా, తర్కపూర్వకంగా ఉన్నటువంటి ఈ మంత్రాల యొక్క భావార్థాలను, శబ్దాలకు అర్థాలను మహర్షి చెప్పడం అనేది గొప్ప సాహసం. అది అంతా సిద్ధంగా ఉన్నటువంటి వేద మంత్రాలు మనం కేవలం చదువుకోవడానికి, వినడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎన్నో రహస్యాలను నింపుకున్నటువంటి విశాలమైన అర్థాలను నిక్షిప్తం చేసుకున్నటువంటి ఈ మంత్రాలలో ఉన్నటువంటి శబ్దాలను మనం కొంచెం కొంచెం పరిచయం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇంతకు ఎంతో ఆనందం, ఎంతో తృప్తి. ప్రయత్నం చేస్తున్నాం, ఇంకా ప్రయత్నం చేయాలి, చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఉత్క్రమణ అవసరం ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ పదాలకు అర్థం మంత్రంలో యహ తే యస్తే ద్రప్స. యహ ఇతడు, ఇతడెవడు? ఇతడు యజమాని. యజమాన తే
తవ నీ యొక్క ద్రప్స యజ్ఞ పదార్థ సమూహ యజ్ఞ పదార్థాల సమూహం అంటే యజ్ఞ పదార్థాలు సామాగ్రి అన్నీ వచ్చేస్తాయి, సమిధులు, నెయ్యి అన్నీ కూడా. అత్రవా షర్ ప్రకరణే కర్పరే లోప, ఇది అష్టదయ సూత్రం. ఇది విసర్జనీయ లోప, విసర్గలోపం అని చెప్పడం జరుగుతుంది. యహ తే ద్రప్స యజ్ఞ పదార్థ సమూహ స్కందతి అన్యాన్ ప్రతి గచ్చతి. స్కందనం అంటే జరగడం అని అర్థం. అన్యాన్ ప్రతి ఇతరుల పట్ల, ఇతరుల వైపు వెళ్ళడం, అటువైపు వెళ్ళడం, ఇటువైపు జరగడం, కదలడం, స్కందనం చేయడం. అన్యాన్ ప్రతి గచ్చతి వెళ్ళడం. యహ తే తవ ఏదైతే మళ్ళీ అంటే ఏ యజమాన, తే నీ యొక్క, అంశు సమవిభాగ అత్ర అమాధాతోరు, ఇక్కడ అంశు అనే శబ్దంలో దానికి అర్థం సమవిభాగం, సరైన విభాగాలు, అంశాలు, భాగాలు. ఊహు ప్రత్యయం గురించి చెప్పడం జరుగుతుంది. శకారాం అగమశ్చ, అంశు అనే శబ్దం ఇందులో శకారం ఇలా వస్తుందో చెప్పడం జరుగుతుంది. గ్రావచ్యుత, గ్రావును మేఘ అచ్యుత. నిఘంటులో గ్రావం అంటే మేఘం, మేఘాన్ని చ్యుతి చేసేవాడు. మేఘని చ్యుతి ఎవరు చేస్తారు? ఎండ, సూర్యకిరణాలు అంటే సూర్యుడు, ఇంద్రుడు. సూర్యుని పేరు ఇంద్రుడు. ఇంద్ర వృత్రాసుల సంగ్రహం ఉంటుంది. మేఘానికి సూర్యునికి గొడవ. మేఘం అడ్డొస్తుంది, సూర్యుడు కనిపించకుండా పోతాడు. అంటే ఆ సూర్యుని వేడితో ఆ మేఘం కరిగిపోతుంది, కదిలిపోతుంది, మళ్ళీ సూర్యుడు కనిపిస్తాడు. అందుకే గ్రావం అంటే నిజానికి ఒక బండ, కొండ. ఆకాశం మేఘాలను చూస్తే బండలాగా, కొండలాగే కనిపిస్తుంటాయి. గ్రావాచ్యుతుడు, గ్రావచ్యుతుడు ఎవరు? సూర్యుడు. ఆటంకాలను, అడ్డు ఆ గోడలను, ఆ పొరలను, అడ్డు తెరలను దూరం చేయాలంటే సూర్యునిలాగా ఉండాలి, అగ్నిలాగా ఉండాలి. గ్రావాచ్యుత, గ్రావును మేఘ అచ్యుత. గ్రావేతి మేఘనామసు పఠితం నిఘంటు. ధిషణయో ద్యావా పృథివ్యో, ధిషణం అంటే ద్యావా పృథివీ రెండు. ధిషణైతి ద్యావా పృథివీ నామసు పఠితం. ద్యావా పృథివీ నామాల్లో ఈ ధిషణ అనే శబ్దం పర్యాపదం. ద్యులోకం, పృథ్వీలోకం రెండు కలిపి ధిషణ అన్నారు. నిఘంటు. ఉపస్థాత్ సమీపస్థాత్. ఉప అంటే సమీపం, సమీపస్థాత్, ఉపస్థాత్, సమీపస్థాత్. అధ్వర్యో, అధ్వర్యం యొక్క. వాటి హోత్రాదీనాం సముచ్చయే. అధ్వర్యుడు మొదలు అందరు, హోత్రాది, హోత, ఉద్గాత అందరూ. బ్రహ్మ. హోత్రాదీనాం సముచ్చయే. హోత, ఉద్గాత, అధ్వర్యు, బ్రహ్మ. పరి సర్వత అనే వైపు నుంచి. శుద్ధ గుణానాం సముచ్చయే. ఇక్కడ అంటే మరియు. ఆ మరి ఏమిటంటే శుద్ధ గుణానాం సముచ్చయం, శుద్ధ గుణాల సముచ్చయం. యహ ఏతుందో శుద్ధ పదార్థ సమూహం. అనే ఈ శబ్దానికి అర్థం శుద్ధ గుణానాం సముచ్చయం అన్నారు. యహ అంటే ఏదైతుందో, ముందు ఏదైతే అన్నప్పుడు యజమాన అన్నారు. ఇక్కడ శుద్ధ పదార్థ సమూహం. పవిత్రాత్, నిర్మలాత్. నిర్మలం కావడం వలన, అది పవిత్రం అవడం వలన, లేదా పవిత్రం నుండి, నిర్మలత్వం నుండి. నిర్మలాత్ తం దాన్ని, తే నీ కొరకు, తుభ్యం జుహోమి నీ కొరకు, జుహోమి
హవనం చేస్తున్నాను, ఆహుతి ఇస్తున్నాను, దదామి ఇస్తున్నాను. భూదాన అదనే ఆదానేచ, జుహోమి దానం అదనం ఆదానం, ఇవ్వడం అనుభవించడం, దాన్ని అదనం అన్నారు. అదనం అంటే తినడం, అదభక్షణే. ఆదానం కూడా గ్రహించడం కూడా, ఇవ్వడం అనుభవించడం గ్రహించడం. జుహోమి ఇక్కడ మాత్రం ఇస్తున్నానని చెప్పినారు. మనస సువిచారేణ, మనస్సు ద్వారా అంటే సువిచారము ద్వారా, వషట్కృతం సంకల్పితం ఇవ సంకల్పించుకున్నట్టుగా, స్వాహ సత్యవాచ సత్యవాక్కు ద్వారా, వేదవాక్కు ద్వారా, మంత్రోచ్చారణ ద్వారా, వేద మంత్రోచ్చారణ ద్వారా, స్వాహ దేవానాం ఆప్తానాం విదుషాం, దేవతలు ఎవరు? ఆప్తానం ఆప్తుల యొక్క, విదుషాం విద్వాంసుల యొక్క ఉత్క్రమణం, ఊర్ధ్వక్రమణం తేజ ఇవ, విద్వాంసుల యొక్క ఊర్ధ్వక్రమణం లాగా, వేద విద్వాంసులు ఈశ్వరోపాసకులైన వేద విద్వాంసుల యొక్క జీవనం ఉన్నతంగా ఉంటుంది, దివ్యంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది, ఇతరులకు ఆదర్శంగా ఉంటుంది. అలా ఉత్క్రమణం తేజ ఇవ, తేజస్సులాగా ఉండాలి నీవు. నీవు అలా ఉండాలి. ఉత్క్రమణం పైకి లేస్తున్నటువంటి తేజస్సులాగా ఉండాలి. విద్వాంసుల యొక్క తేజస్సులాగా ఉండాలి. విద్వాంసుల యొక్క జీవన విధానంలాగా ఉండాలి. యది ఆచరతి శ్రేష్ఠ తత్ ఏవ ఇతరో జన, శ్రేష్ఠుల యొక్క జీవన విధానాన్ని అనుకరించాలి. స్వస్తి పంథామనుచరేమ సూర్యచంద్రమసాయ, పునర్గదత ఘనత జానత సంగమే మహి. అది జీవనం. సూర్యుడి చంద్రుడు మనకు ఆదర్శం. ఎవరి కోసం ఆగకూడదు. తమ పని అవి చేసుకుంటూనే ఉంటాయి. ఏమి జరిగినా, మేఘుడు అడ్డొచ్చినా, ఇక్కడ ఏమి జరిగినా సూర్యునికి సంబంధం లేదు, చంద్రునికి సంబంధం లేదు. వాటి పని అవి చేసుకుంటూనే ఉంటాయి. ఆగడం లేదు, సాగడమే. అదే జీవన విధానం, అదే ఉత్క్రమణం, ఊర్ధ్వక్రమణం. పునర్దత ఘనత జానత సంగమే, సంగమించాలి, సాంగత్యంలో ఉండాలి, సన్నిధిలో ఉండాలి. పునర్దత దాతలతో, ఘనత ఎటువంటి పీడకులు కాని వారు, హింసించని వారు, అహింసాపరులు. అఘ్నత జానత తెలిసిన వారు, సరైన బోధకులతో కలిసి ఉండాలి. అప్పుడు ఈ ఉత్క్రమణం సాధ్యమవుతుంది. ఇది ఈ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలకు అదే క్రమంలో అర్థం చెప్పడం జరిగింది. అన్వయంలో మహర్షి దయానంద సరస్వతి గారు, హే యజ్ఞపతే యస్తే ద్రప్స స్కందతి వాయునా సహ, వాయువుతో సహా, సర్వత్ర గచ్చతి యశ్చ తే గ్రావచ్యుతో అశుద్ధి దిశను, గ్రావచ్యుతో అశుహు, ఇక్కడ అంశు ఉండాలి. గ్రావ అచ్యుత అంశు దిశనయో పవిత్రాత్ ఉపస్థాత్ యో వా అధ్వర్యో సకాశాత్ పరితో వా ప్రకాశతే తస్మాత్ తమహం తే స్వాహ మనసా వషట్కృతం జుహోమి తత్ ఫలదానేన తుభ్యం ప్రయచ్ఛామి యతః త్వం యజ్ఞానుష్ఠాతార దేవానాం ఉత్క్రమణం ఇవ అసి. ఓ యజ్ఞ అనుష్ఠాత, యజమాని, దేవతల యొక్క ఉత్క్రమణం ఇవ లాగా ఉండాలి నీవు. ఈ మంత్రం యొక్క భావార్థం మహర్షి దయానంద సరస్వతి గారు చెప్పినటువంటి అర్థం: హోత్రాదయో విద్వాంసో అతీవ దృఢయ సామగ్ర్య యజ్ఞం అనుతిష్టంతో యాన్ సురభిః యుక్తాన్
సురభియుక్తాన్ పదార్థాన్ అగ్నౌ ప్రక్షిపంతి తే జల వాయు సంశోధ్య మేఘేన సహ పృథివీం ప్రాప్య సర్వాన్ రోగాన్ నివర్త్య సర్వాన్ ప్రాణినం ఆనందయంతి అతః సర్వైర్మనుష్యైః అయం యజ్ఞః సదా సేవ్యః. కాబట్టి మనుషులందరి ద్వారా ఈ యజ్ఞం సదా సేవించబడాలి. మనుషులందరూ యజ్ఞాన్ని సేవించాలి, ఆచరించాలి. హోత్రాదయో విద్వాంసు, హోత మొదలగు విద్వాంసులు అత్యంత దృఢమైనటువంటి మంచి సామగ్రితో, శుద్ధమైన సామగ్రి, పుష్టినిచ్చే, బలాన్నిచ్చే, రోగాలు నాశనం చేసే అటువంటి పదార్థాలతో, మధురమైన పదార్థాలతో, పుష్టి, మిష్టి, రోగనాశకాలు, సుగంధాలు, ఆ సుగంధిత పదార్థములతో హవనం చేయాలని అత్యంత దృఢ సామగ్రితో యజ్ఞాన్ని చేస్తూనే ఉండాలి. చేస్తూ ఇక్కడ మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నాం. సురభియుక్తాన్, సురభి అంటే సుగంధం, సుగంధి మొదలగు పదార్థాలతో ఆ పదార్థాలను అగ్నిలో ఆహుతిగా వేసి పదార్థాన్ని అగ్ను ప్రక్షిపణ చేస్తారు. అందులో సరిగా వేస్తారు. ప్రక్షిపంతి తే జలవాయు సంశోధ్య మేఘేన సహ, ఆ పదార్థాలు వేసినటువంటి వనమూలికలు, ఆ పుష్టి, మిష్టి, రోగనాశకాలు, సుగంధిత పదార్థాలన్నీ కూడా వేసినప్పుడు అవి పవనం, వాయువును, జలవాయు సంశోధ్య, జలము వాయువులను సంశోధిస్తాయి, శుద్ధి చేస్తాయి, శోధనం చేస్తాయి. తర్వాత మేఘేన సహా, మేఘంతో సహా, పృథ్వీం ప్రాప్య, మేఘము ద్వారా వర్షించి ఆ నీరు మళ్ళీ పృథ్వీం ప్రాప్తి, పృథ్వీని, భూమిని చేరుకుంటుంది, పొందుతుంది. సర్వాన్ రోగా నివర్త్య, అనేక రకాల రోగాలను నివారణ చేస్తుంది, నివృత్తి చేస్తుంది, దూరం చేస్తుంది వాన నీరు. సర్వాన్ ప్రాణినం ఆనందయంతి, అన్ని ప్రాణులకు ఆనందాన్ని ఇస్తుంది. అతః సర్వైర్మనుష్యై అయం యజ్ఞ సదా సేవ్య. కాబట్టి ఈ కారణంగా అతః మనుషులందరి ద్వారా ఈ హవనం సేవనం అవ్వాలి. మనుషులందరూ హవనం చేయాలి. జీవనమే హవనం. ఆ రకంగా మార్చుకున్నప్పుడే ఊర్ధ్వ క్రమణమవుతుంది, ఉత్క్రమణమవుతుంది, ఉన్నతి అవుతుంది. ఉన్నతి కొరకు ప్రయత్నం చేయాలి. ఉన్నతి యొక్క మార్గం జీవనం, హవనం, హోమం చేయడమే. అగ్ని పైకి లేవాలంటే ఆహుతులు కావాలి, ఆజ్యం వేయాలి, నెయ్యి వేయాల్సిందే, ఇంధనం ఉండాల్సిందే, సామగ్రి అవసరం, వషట్కారాలు, సహకారాలు అవసరం, వేదమంత్రాల ఘోష అవసరం. వేదమంత్రాల అర్థాలను అర్థం చేసుకొని ఆ విధి విధానాలను, ఆ నియమాలను పాటిస్తూ హవనం చేస్తే హవనం యొక్క శక్తి, అందరు వేసిన వనమూలికల యొక్క ప్రభావం గాలి ద్వారా అంతరిక్షం చేరుకుంటుంది. అంతటికి చేరుకుని చివరికి ప్రస్తావతి ఆదిత్యముపతిష్టతే, సమ్యక్ ఆదిత్యముపతిష్టతే, మంచిగా వేసినటువంటి ఆవుతి, విధి విధానాలతో సరైన పద్ధతిలో ఆవుతి వేస్తే ఆదిత్యముపతిష్టతే, సూర్యకిరణాలు చేరుకుంటుంది. ఇది జీవనం ఉండాలి, ఈ రకం ఉండాలి. అక్కడే ఉంటే మన జీవనమే కష్టమవుతుంది. ఏ పని చేయకుండా, ఏ పురుషార్థం చేయకుండా ఉంటే మన ఆహారమే కష్టం, నీరే కష్టం, పని చేయకపోతే. పూర్వన్నేదేహ కర్మాణి జిజీవిష శతం సమా ఏవం త్వయినానేథేతోస్తి నా కర్మ లిప్యతే నరే. అందుకే కర్మ చేయాలి, యజ్ఞకర్మ చేయాలి. యజ్ఞపతి కావాలి. హే యజ్ఞపతి ఎస్తే ద్రప్సా స్కందతి. యజ్ఞం యొక్క పదార్థాల సమూహాన్ని స్కందతి, పవనం ద్వారా, యజ్ఞాగ్నులు వేసిన పదార్థాలు పవనం ద్వారా, గాలి ద్వారా అక్కడ ఇక్కడ అంతటా వెళ్ళి చేరుకుంటాయి. అలాగే మనం కూడా
అంతటా ఉండాలి. అంతటా మన పేరే ఉండాలి. మనమే ముందు ఉండాలి. అగ్రస్థానం ఉండాలి. శిఖరాగ్రం పైన మనమే ఉండాలి. శిఖరాగ్రం చేరుకోవడం కొరకే ఈ ప్రయత్నం అంతా. అది పడిపోకుండా ఉండాలి. అక్కడే ఉండాలి. ఆ శిఖరం పైన ఉండాలి. ఉన్నతంగా ఉండాలి. శాశ్వతంగా ఉండాలి. శాశ్వత ఆనందాన్ని అనుభవిస్తుండాలి. ఎదుగుతుండాలి. ఎదుగుతూనే ఉండాలి. పరమాత్మ చేరుకునే వరకు ఎదుగుతూ ఉండాలి. ఉత్క్రమణం తప్పదు. జననం, జీవనం, మరణం, ఉత్క్రమణం. చక్రభ్రమణం నుంచి బయటకు రావడానికి ఉత్క్రమించాల్సిందే. పూర్ణ పురుషార్థం చేసి భగవంతుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని సరిగా వాడుకొని, శక్తి సామర్థ్యాన్ని, విద్యా విజ్ఞానాన్ని ఉపయోగించుకొని, బుద్ధిని వాడుకొని ప్రయత్నం చేస్తే సాధ్యమే. ఇప్పుడే సాధ్యం. ఎప్పుడు చేసినా సాధ్యమే. హవనం ఎప్పుడు చేసినా దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఎక్కడ చేసినా దాని ప్రభావం ఉంటుంది. పరమ పురోహితుడు, పరమ ఋత్వికుడు, పరమాత్మ హవనం చేస్తూనే ఉన్నాడు. సతతం సదా హవనం చేస్తూనే ఉన్నాడు. అగ్నిమేళే పురోహితం. అటువంటి అగ్నిని, అటువంటి పరమాత్మని ఏళే స్తుతిస్తున్నాం, అన్వేషిస్తున్నాం, అర్థం చేసుకుంటున్నాం. ఏళే స్తుతో అన్వేషించాలి. అన్వేషించాలంటే ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. అగ్నిమేళే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం హోతారం రత్నధాతమం. ఇది జీవనం. ఉత్క్రమణమసి, ఉత్క్రమణమసి. ఒకసారి మంత్రం. యస్తే ద్రప్సా స్కందతి యస్తే అంశు గ్రావాచ్యుతో దిశనయోరుపస్థాత్ అధ్వర్యోర్వా పరివా యః పవిత్రాత్తం తే జుహోమి మనసా వశీకృతం స్వాహా దేవానం ఉత్క్రమణమసి. ఓం. ఇక్కడ ఆపేద్దాం. ఇప్పుడు ప్రశ్నలు, సందేహాలు, మీరు అర్థం చేసుకున్న విషయాన్ని, ఏ విషయాన్ని అర్థం చేసుకున్నారో, పట్టుకున్నది ఏమిటో చెప్పండి. మీ సంకల్పాలు కూడా చెప్పండి. ఆత్మ నివేదన గురించి ఇప్పుడే సిద్ధం కండి. ఆలస్యం చేయకుండా అడగండి. ప్రశ్నలు, సందేహాలు గురుజీ, చెప్పండి. వషట్కృతం వషట్కృతం. యజ్ఞంలో వషట్ కూడా పెద్ద పెద్ద యాగంలో వషట్ చేస్తాం. జీవితం వషట్కృతం కావాలి. సంకల్పితం. ఎలా సంకల్పించుకుంటాం? అలా సంకల్పించుకోండి. సంకల్పంలాగా సంకల్పిత విషయాలు ఉంటాయి. నేను అనుకున్నది, నేను సంకల్పించుకున్నది ఇదని, దానికోసం ప్రయత్నం చేస్తాం. ఏ విషయంతో సంకల్పం చేసుకుంటామో ఆ విషయం ప్రయత్నం చేస్తాం. దాని ఇక్కడ వషట్కృతం అన్నారు. సంకల్పించుకున్న దానిలాగా అన్నారు. సంకల్పితం ఇవ వషట్కృతం అంటే ఏదో మనం చేసినామో, సంకల్పం చేసుకున్నాము, ఏ సంకల్పం చేసుకున్నాం అదే చేస్తాం. ఒక ఊరికి వెళ్ళాలనుకుంటాం, సంకల్పం చేసుకుంటాం, వెళ్తాం. ఒక వంట చేయాలనుకుంటాం, చేస్తాం. ఒక పని చేయాలనుకుంటాం, చేస్తాం. అలా ఉండాలి మన జీవనం. అనుకున్న చేస్తున్నాం కదా, అనుకున్న తింటున్నాం, అనుకున్న దాంట్లో అలా ఉంటున్నాం. మరి జీవనం అలా ఉంటుందా? మనం ఎలా అనుకుంటున్నామో అలా జీవనం ఉంటుందా? చిన్న చిన్న విషయాలు మాత్రం మనం ఏది అనుకుంటుంది చేస్తున్నాం. జీవనం అలా ఉంటుందా? సంకల్పితం ఇవ వషట్కృతం అంటే వషటం చేసుకున్న దానిలాగా. వషట్ దానికి సమర్పితం. స్వాహ వషట్. అలా ఉండాలి జీవితం. అలా ఉంటుందా? వషట్కృతం. ఇంకా ఓం నమస్తే గురుజీ.
ఇక్కడ ఆహుతి వేసేటప్పుడు ఏ ఆహుతి వేయాలనుకుంటామో అదే ఆహుతి వేస్తాం. వషట్కృతం జుహోమి అన్నారు ఇక్కడ అన్వయంలో. వషట్కృతం తర్వాత జుహోమి అనే పదం అంటే నేనైతే ఏది అనుకున్నానో ఈ దేవతకు ఈ ఆహుతి శ్రేష్టకృత ఆహుతి ఇది అని సామాగ్రి తీసుకుంటాం. ఆ మంత్రం ఉచ్చరించి ఆహుతి వేస్తాం. అలా ఆఘర భాజ్య ఆహుతి అంటాం. ఆజ్యాహుతులు, అష్టాధ్యాహుతులు. నెయ్యితో ఆజ్యముతో ఆహుతి ఇస్తాం అనుకుంటాం. ఇప్పుడు నేతితో ఆహుతి, ఇప్పుడు సామాగ్రితో ఆహుతి అనుకుంటాం, చేస్తాం. వషట్కృతం జుహోమి. ఏది అనుకున్నానో ఈ ఆహుతి అనుకున్నాను, ఆహుతి వేస్తున్నాను ఈ దేవతకు ఈ ఆహుతి. అలాగే జీవితం అలా ఉంటుందా? ఈ జీవన హవనం ఇది. ఇంకెవరైనా ప్రశ్నలు, సందేహాలు? ఏం గ్రహించినారు? ఏం అర్థం చేసుకున్నారు? హవనం గురించి ఎన్నోసార్లు వింటూనే ఉన్నారు. పూర్వమీమాంస దర్శనంలో రోజు హవనం గురించి విన్నారు. ఎన్నోసార్లు యజ్ఞయాగాల గురించి వింటూనే ఉన్నారు. ఈరోజు మీకేం అర్థమైంది? యజ్ఞం యొక్క ఆదర్శం ఏమిటి? ప్రేరణ ఏమిటి? చెప్పండి. ఓం నమస్తే గురుజీ. యజ్ఞంలో వేసిన ఆహుతులు ఎట్లా అయితే వాయువు ద్వారా అవి సూర్యకిరణాలు చేరి ఈ వాయువులో ఉన్న నీటినన్నిటినీ కూడా శుద్ధి చేసి మంచి జలము ద్వారా వర్షాన్ని ఎట్లయితే ఇస్తుందో అట్లాగే మనం కూడా ఈ యజ్ఞం లాగానే సాధనాలన్నీ సమకూర్చుకొని ఊర్ధ్వముఖానికి ప్రయాణం చేసేలాగా మన జీవితాన్ని అంటే శుద్ధి చేసుకోవాలి. ఆత్మస్వరూపాన్ని ఎప్పుడు కూడా పైకి తీసుకొచ్చుకోవాలి, ఉన్నత స్థానంలోకి చేరాలి అని ఈ మంత్రం ద్వారా అర్థమైంది గురించి. మనిషి యొక్క అగ్ని యొక్క గతి ఎప్పుడు ఊర్ధ్వముఖంగా ఉంటది కాబట్టి ఇక్కడ అగ్నిహోత్రానికి మానవ జీవనానికి సంబంధం ఉంది. అగ్నిజ్వాలలాగా ఎప్పుడు లోపల ఆత్మజ్వాలను కూడా ఊర్ధ్వానికి పైకి తీసుకొచ్చుకోవాలి, గమ్యాన్ని చేరుకోవాలి. వీటన్నిటికీ సాధనాలు అవసరము. భగవంతుణ్ణి చేరాలి అంటే తప్పకుండా పైకి లేవాల్సిందే, ప్రయత్నం చేయాల్సిందే. అగ్నిలో ఆహుతుల్లాగా ఒక్కొక్కటి శుద్ధి చేసుకోవాల్సిందే. జీవనాన్ని చివరికి హవనంగా మార్చుకోవాలి. అట్లాంటి తపన ఉన్నవాడే ఏదైనా కూడా సాధించగలడు అని అర్థమైంది గురించి. నమస్తే గురించి. ఓ శుభం. ఇంకెవరైనా ప్రశ్నలు, సందేహాలు? ఓం నమస్తే గురుజీ. చెప్పండి. నాకు ఈరోజు మంత్రంలో అర్థమైంది ఏమంటే భౌతిక అగ్ని ఏ విధంగా అయితే ప్రకాశాన్ని ఇస్తుందో ప్రతి పార్టికల్స్ ని మనం ఏదైతే శ్రేష్టమైన సామాగ్రి అన్ని వేసి దానిలోన భస్మం చేసి దాని వాయువు రూపంలోన మళ్ళీ వెనక్కి మనకి శుద్ధి చేసి ఏ విధంగా మంచిదంతా ఇస్తుందో అదే విధంగా మన మన జీవితం కూడా ఒక యజ్ఞమయమే కాబట్టి దానికి ఆ యజ్ఞమయ జీవితానికి భౌతిక సాధనాలన్నీ భగవంతుడు మనకి సమకూర్చాడు. దాన్ని శుద్ధి చేసుకోవాలంటే మనకి జ్ఞానం కూడా కావాలి. ఆ జ్ఞాన యజ్ఞతో మనము మన మనస్సుని అన్నిటినీ శరీరాన్ని ఆరోగ్య పెంచుకుంటూ మనస్సుని ఆలోచనల్ని మంచివి చేసుకుంటూ శుద్ధి చేసుకుంటూ అప్పుడు అన్ని మంచివన్నీ మనకి కలిగితే అప్పుడు ఏంటంటే మనకి నిన్న మంత్రంతో లింక్ చేసుకుంటే దానికి కావాల్సిన సాధనం అష్టాంగ యోగం. ఆ పాత ద్వారా మనం ఇవన్నీ శుద్ధి చేసుకొని మనం ఊర్ధ్వానికి మన జీవితంలో పైకి ఎదగాలి.
అది దేనికంటే మన జీవిత లక్ష్యమైన ఆ ఆనందాన్ని పొందడానికి కాబట్టి దానికి చేయాలంటే ఈ జ్ఞాన అగ్నితోనే మన అవిద్యను తొలగించుకోవాలి అని అన్నట్టు నాకు అనిపించింది గురుజీ. ఓం నమస్తే. శుభం. ఓం. ఇంకెవరైనా? ఓం నమస్తే గురుజీ. చెప్పండి. ఉమ్, చెప్పండి. ఈ మంత్రంలో పరమేశ్వరుడు మనం అసలు ఈ విద్వాంసులు ఎలా యజ్ఞానుష్ఠానం చేయాలో చెప్తారు. ఈ యజ్ఞానుష్ఠానంలో విద్వాంసులు ఏ పదార్థాలని సుగంధభరితమైన పదార్థాలను ఉపయోగించి చేస్తారు. వషట్కారాలతో స్వాహాకారాలతో అది సూర్యకిరణాల ద్వారా మేఘమండలానికి చేరి శుద్ధయి మళ్ళా మనకి ఆ నీటిని భూమి మీదకి పడతాయి కాబట్టి అది పుష్టిగా ఉంటాయి అన్నమాట. ఆ శుద్ధి అయ్యి పుష్టిగా ఉంటాయి. ఈ దాంతో మనం యజ్ఞం చేస్తూ అది సరిగ్గా చేసినప్పుడు మనం ఆహుతుల్ని సరిగ్గా ఇచ్చినప్పుడు అప్పుడు అక్కడ మంచిగా ఆ జలం శుద్ధ అవుతుంది. అప్పుడు ఈ వర్షం మనకి భూమికి చేరి మంచిగా పంటలు కూడా పండుతుంది. అలా ఉపయోగించుకుంటాం అన్నమాట ఆ పంటని. ఈ వేద మంత్రాల ద్వారానే వేద మంత్రాలను సరిగా ఉచ్చరించి ఆ స్వాహాకారాలతోటి ఆహుతులు వేసినప్పుడు మనకి ఆ ఫలితం లభిస్తుంది అన్నమాట. తర్వాత మనం ఈ సూర్యునిలాగా ఎలాగైతే సూర్యుడు ఎట్లా ఉత్క్రమణ తోటి పైకి ఊర్ధ్వస్థితిలో ఉంటాడో అలాగే ఆత్మ కూడా ఎప్పుడు ఊర్ధ్వస్థితిలోనే ఊర్ధ్వానికి ప్రయాణం చేస్తూ ఉండాలి. మనం ఈ విద్వాంసుల యొక్క ఈ విద్వాంసులు ఎలాగైతే సూర్యుల్లాగా ఉత్క్రమణతోటి ఉంటారో అలాగే మనం కూడా ఆత్మ ఉత్క్రమణ స్థితికి పొందాలి. సూర్యుడే చంద్రులాగా వాటిని ఆదర్శంగా తీసుకొని మనం ఈ యజ్ఞమయ జీవనాన్ని సాగిస్తూ మన ఉజ్వల స్థితికి ఊర్ధ్వస్థితికి చేరుకోవాలి. అలాగే ఆ ఆత్మ ఎప్పుడు ఊర్ధ్వస్థితికి చేరుకోవాలని కోరుకుంటుంది. నా సంకల్పం కూడా అలాగే యజ్ఞమయం జీవనం గడుపుతూ ఊర్ధ్వస్థితికి చేరుకోవాలని నేను నా సంకల్పం. ఓం నమస్తే గురుజీ. శుభం. ఆత్మనివేదన సిద్ధంగా అండి. ఇంకెవరైనా ప్రశ్నలు, సందేహాలు, సూచనలు? చెప్పండి. ఎవరైనా ఏం అర్థం చేసుకున్నారు? ఓం నమస్తే గురూజీ. చెప్పండి. ఈ మంత్రంలో పరమాత్మ చెప్పండి. మానవుల కొరకు యజ్ఞానుష్ఠానం ఎలా చేయాలనేది ఆజ్ఞగా చెప్తున్నారు.
ఈ మానవుల సమస్త జీవుల కన్నా సర్వోత్కృష్ట జన్మ మానవ జన్మ. ఈ మానవులకు ఇతర జీవులు చేయలేనటువంటి శ్రేష్ఠ కార్యాలు మానవులతో చేయించడం కోసం పరమాత్మ ఈ అగ్నిహోత్రం అనేటటువంటి యజ్ఞ ప్రక్రియను ఎలా చేయాలి, దాని ప్రయోజనం ఏమిటి, దానివల్ల మీకు ఏం జరుగుతుందనేది ఇచ్చారు. ఈ అగ్నిహోత్రమే అది ఒక హితాగ్ని అందులో ఉన్నది. ఆ హితాగ్నిలో సుగంధ ద్రవ్యాల పదార్థాలు వేస్తూ, దాంతో పాటు స్వాహాకారం చేస్తూ ఆ పదార్థాలు వేయటం వలన అది సమస్త అంతటకి ఆ వాయువులు ప్రయాణించి మేఘమండలం చేరి అక్కడ ఆ మేఘమండలంలో జల రూపంలో పృథ్వీపైకి వచ్చి సమస్త జీవులకు రోగరహితమైనటువంటి రోగములను తొలగించి వాళ్లకు ఆనందం చేకూరుస్తుంది. కాబట్టి ఈ యజ్ఞం అనేది సమస్త మానవులు నిత్యము చేయవలసినటువంటి లోకహిత కార్యం. కాబట్టి ప్రతి వారు కూడా ఈ యజ్ఞం చేయాలనేది మానవుడి యొక్క ఆజ్ఞ రూపంలో ఇందులో కనిపిస్తుంది. ప్రయత్నం చేస్తున్నాం గురూజీ. ఓం నమస్తే. శుభం. ఆత్మ నివేదన ప్రారంభించండి ఎవరైనా. ఓం చెప్పండి. నమస్తే గురుజీ. చెప్పండి. నా పేరు సువర్ణవాణి. పరమపిత పరమాత్మ ఈ జీవితం యొక్క లక్ష్యము ఉన్నతం కావాలి. ఉన్నతం కొరకి ఉన్నతి దిశగా ప్రయాణం చేసినప్పుడు మాత్రమే నిన్ను చేరుకోగలము తండ్రి. జీవితానికి ఒక లక్ష్యము, నిన్ను తెలుసుకోవడం, దానికోసము నిరంతరం ప్రయత్నం చేస్తూ పరమపిత పరమాత్మ నీరు ఎప్పుడూ కూడా ఒకే దగ్గర ఉండదు. అది ప్రయాణం చేస్తూ చేస్తూ సముద్రంలోకి ఎట్లయితే చేరుతుందో నేను కూడా పూర్ణ పురుషార్థం చేస్తూ నేను చేరుకోవాలి తండ్రి. ఆ సముద్రంలో నీరు ఎట్లయితే శుద్ధ అయ్యి మళ్ళా మంచి జలంలాగా వర్షిస్తుందో నేను కూడా ఈ పురుషార్థం చేస్తూ నా లోపల ఉన్న అశుద్ధినంతా కూడా తొలగించుకుంటూ నీవిచ్చిన ఈ వేద జ్ఞానంతో యజ్ఞయాగాదులతో నిరంతరం ప్రయత్నం చేస్తూ నేను చేరుకోవడానికి ప్రయత్నం చేస్తాను తండ్రి. నేను ఎప్పుడూ కూడా ఊర్ధ్వగతికి, ఉన్నత స్థితికి చేరుకునేలాగా నా లక్ష్యాన్ని పెట్టుకొని నా జీవితాన్ని సాగిస్తాను.
జీవితం ఎప్పుడూ కూడా ఆదర్శవంతంగానే ఉండాలి. జీవితంలో ఎదగాలంటే తప్పకుండా ఒక సంకల్పం అనేది ఉండాలి. సంకల్పం ఉన్నప్పుడు మాత్రమే దానికోసం ప్రయత్నం చేస్తాను. నేను నిన్ను పొందాలనే సంకల్పాన్ని తీసుకున్నాను. జీవనాన్ని ఎప్పుడైతే హవనంగా మార్చుకుంటానో అప్పుడే నా సంకల్పము నెరవేరుతుందని అర్థమవుతుంది. వీటన్నిటికీ కూడా ఈ ఊర్ధ్వగతికి చేరాలంటే, ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఎన్నో సాధనాలు అవసరమవుతాయి. నా లక్ష్యం నిదర్శనం కోసం దానికి గురువుల యొక్క సహకారం తప్పకుండా అవసరం. నిరంతరం పురుషార్థం చేసినప్పుడే ఇది సాధ్యమని అర్థమవుతుంది. లోపల ఒక్కసారి ప్రేరణతో సరిపోవట్లేదు తండ్రి. ప్రతిరోజు ఎన్నో సంకల్పాలు, ఎంతో ప్రేరణను పొందుతూ ఈ యొక్క సంకల్పాన్ని తీసుకోవడం జరిగింది. ఒకసారి ఒక సంకల్పం తీసుకున్నాము అంటే దానిపైనే దృష్టి ఉంచి దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవాలి. చేసుకుంటాను. ఒక నిర్ణయము తీసుకున్నామంటే అది స్థిరంగా, దృఢంగా ఉండాలి. ఎట్లా అయితే సూర్యకిరణాల ద్వారా, మేఘాల ద్వారా మేఘమండలం అంతా శుద్ధి అయ్యి ఆ నీటినన్నిటినీ శుద్ధి చేస్తున్నాం. అట్లాగే గురువు ద్వారా నా లోపలున్న అజ్ఞానం అంతా పోయి శుద్ధి చేసుకొని నా ఇంద్రియాలను, మనస్సును ఆత్మోన్నతికి ప్రయత్నం చేసి చేసుకుంటాను. పరమపిత పరమాత్మ నా జీవనం ఎప్పుడు కూడా నీ యొక్క ఉపాసనను సాగించాలి. నీ యొక్క ఉపాసనతోనే నా జీవితం పవిత్రంగా అవుతుందని అర్థం. దానికోసం సర్వం సమర్పించుకోవాలి. నా జీవితం విద్వాంసుల యొక్క జీవితం లాగా నేను చేసుకోవాలి. సూర్యుడు, చంద్రుడు ఎట్లా అయితే వాటి పని ఇవి చేసుకుంటూ పోతూ ఉంటాయి, నేను కూడా వెనక్కి ముందుకి అడుగులు వేయకుండా ఏ జ్ఞానాన్ని అయితే మాకు ఇచ్చావో, ఏదైతే నిరంతరం తెలుసుకుంటూ ఉన్నామో
దాన్ని పట్టుకొని నేను చేరడానికి ముందుకే అడుగులు వేస్తాను తండ్రి, తప్పకుండా వేస్తాను. సుగంధభరితమైన యజ్ఞం చేసినప్పుడు ఎట్లా అయితే శుద్ధి అవుతుందో, నేను కూడా నా జీవితాన్ని శుద్ధి చేసుకుంటాను. దానికోసం పూర్ణ పురుషార్థం చేస్తాను తండ్రి. నిజమైన హవనం నీవే చేస్తావు, నువ్వు ప్రతినిత్యం చేస్తావు హవనం తండ్రి. అట్లాగే నేను కూడా నిన్ను పొందడానికి ప్రతినిత్యము భౌతిక హవనము, లోపల ఆత్మలో కూడా హవనం చేస్తాను. నిరంతరం చేసినప్పుడు మాత్రమే నిన్ను చేరుకుంటానని అర్థమవుతుంది. నా ఈ అన్వేషణ ఆలోచనలు అన్నీ కూడా నా సాధన, నా తపస్సు అంతా కూడా నిన్ను పొందడానికే తండ్రి. సర్వం సమర్పయామి. ఓం ఓం నమస్తే గురుజీ. ఓ సత్సంకల్పాలు తప్పకుండా సిద్ధిస్తాయి. పూర్ణంగా సమర్పణ చేసుకున్నప్పుడు, నిజాయితీగా సమర్పణ చేసుకున్నప్పుడు, సత్యంగా సమర్పణ చేసుకున్నప్పుడు పరమాత్మ న్యాయకారి తప్పకుండా ఫలం ఇస్తాడు. కళ్ళు మూసుకోండి. కూర్చున్న స్థితి మార్చుకోండి. నడుము, వీపు, మెడ, తల నిటారుగా ఉంచుకోండి. దీర్ఘ శ్వాస. ఓంకారం. అంతా దుర్గంధం, అంతా అస్తవ్యస్తం, గందరగోళం, అల్లరి అల్లరి, మురికి, అక్కడ ఉండలేని పరిస్థితి. అన్ని కష్టాలే, అన్ని బాధలే, అన్ని రోగాలే, అన్ని సమస్యలే. అటు నుంచి భయం, ఇటు నుంచి భయం, వారి నుంచి వీరి నుంచి, తెలిసిన వారి నుండి తెలియని వారి నుండి భయాలు, ఎన్నో రకాల దుఃఖాలు. దుఃఖాలను దూరం చేసుకోవాలంటే అక్కడి నుంచి లేచిపోవడం మంచిది. దుఃఖాలున్న ఆ స్థానంలో, ఆ ప్రదేశంలో ఎందుకు ఉండాలి? అక్కడి నుండి వెళ్ళిపోవడం మంచిది. వెళ్ళాల్సిందే ఆ మురికి నుండి, ఆ బురద గుంట నుండి, ఆ గుంతలో ఉన్నటువంటి ఆ బురద, ఆ నీరు, ఆ మురికి, ఆ పాచి, ఆ పురుగులు పట్టిన నీరు, అటువంటి పదార్థాలు, అటువంటి పరిసరాలు, అటువంటి మనుషులు, అటువంటి వాతావరణం, అటువంటి దుర్భర స్థితిలో ఎందుకు ఉండాలి? నేను అక్కడే ఎందుకు ఉండాలి? ఎందుకు ఉంటున్నాను? తెలిసి కూడా ఎందుకు ఉంటున్నాను ప్రభు? అవి దుఃఖాలని తెలుసు, కష్టాలని తెలుసు, సమస్యలని తెలుసు, అశాంతి, రోగాలు, బాధలు. ఎందుకు ఉండాలి నేను? అక్కడి నుండి వెళ్ళిపోతే మరొక స్థానం లేదని, మరొక స్థావరం లేదని,
మరొక శరణం లేదని అక్కడ ఉండాల్సి వస్తుంది. మరొక చోటు తెలియక, అది ఎక్కడుందో అర్థం కాక, సురక్షితమైనటువంటి సుగంధాలను ఇచ్చినటువంటి ఆ ప్రదేశం, ఆ స్థానం, ఆ రక్షణ నివాసం ఎక్కడ అర్థం కాక ఉండాల్సి వస్తుంది. తెలిస్తే, ఆ దారి దొరికితే, అటువంటి మార్గదర్శనం ఉంటే, సురక్షితమైనటువంటి భద్రమైనటువంటి సిద్ధం, ఎవరైనా సిద్ధమే. ఇక్కడుంటే ప్రమాదం, అపాయం, ఏమైనా జరగవచ్చు, ఎప్పుడైనా దాడి జరగవచ్చు, ఏమైనా కూలిపోవచ్చు, పడిపోవచ్చు. ఏ దొంగ అయినా రావచ్చు, ఏ పాములైనా, ఏ తేళ్ళైనా, ఏవైనా జరగవచ్చు, ఏ పులులైనా ఏమైనా జరగవచ్చు, ఏ దుష్టులైనా, ఏ దుర్మార్గులైనా ఏమైనా జరగవచ్చు అని అనిపించినప్పుడు భయం వేస్తుంది, వెళ్ళిపోవాలనిపిస్తుంది. ప్రాణరక్షణ ముఖ్యం, ఆత్మరక్షణ ముఖ్యం. పారిపోవాల్సిందే, వెళ్ళిపోవాల్సిందే. మన ఇంటిలో నుండైనా వెళ్ళిపోవాల్సిందే. అది ప్రమాదం. ఇంట్లో ఉంటే ప్రమాదం. అన్ని పాములే, విషప్రాణులు. అందరు దొంగలే ఇంట్లో, అందరు క్రూరులే. ఎప్పుడైనా ఏమైనా చేయవచ్చు. హంతకులు, చుట్టూ హంతకులే, దొంగలే. పారిపోవడం మంచిది, వెళ్ళిపోవడం మంచిది, అక్కడి నుండి జరిగిపోవడం మంచిది. అందుకే ప్రభు, ఎక్కడ సురక్షితం వెతుక్కుంటున్నాను, అన్వేషిస్తున్నాను ప్రభు. భద్రమైనటువంటి ఆ స్థానం కొరకు, ఆ ప్రదేశం కొరకు, ఆ ఆశ్రయం, అటువంటి ఆశ్రమం కొరకు. అది ఎక్కడ లభించడం లేదు ప్రభు. నీ వద్ద మాత్రమే పవిత్రమైనటువంటి ఆశ్రయం, సురక్షిత స్థానం. అంతా భద్రమే. అది నీ సమీపంలోనే, ఉపస్థానంలోనే, నీ స్థానంలోనే, నీ సమీప స్థానంలోనే సురక్షితంగా ఉండగలను ప్రభు. అందుకే ఇక నుండి లేస్తున్నాను, ఇక్కడ నుండి నిష్క్రమణం చేస్తున్నాను ప్రభు. నిష్క్రమించాల్సిందే. ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. నిష్క్రమించాలంటే ముందు ఉత్క్రమణం జరగాలి. ఉత్క్రమిస్తున్నాను, లేస్తున్నాను, ఉత్క్రమించి నిష్క్రమిస్తాను, లేచి వెళ్ళిపోతాను ప్రభు. ఈ కష్టాల లోకం, ఈ నష్టాల లోకం, ఈ బాధల లోకం, ఈ దుఃఖాల లోకం, ఈ సమస్యల లోకం, ఈ అశాంతి లోకం, ఈ ద్వేషాల లోకం, ఈర్ష్య అసూయల లోకం, ఈ స్థానం. ఎందుకంటే పారిపోవాల్సి వస్తుంది, శక్తి లేక, ఒంటరి పోరాటం చేయలేక. నిన్ను శరణ పొందడానికి వస్తున్నాను ప్రభు. నీవే శరణం, 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 ఓం శరణం. అందుకే నీ స్మరణం చేస్తున్నాను ప్రభు. నీ శరణం కొరకే నీ స్మరణం. అందుకే ఆత్మార్పణం అర్పించుకుంటున్నాను ప్రభు. సమర్పణం, సర్వం సమర్పణం. ఉన్నతి చెందాలంటే లేవక తప్పదు, నిష్క్రమించక తప్పదు. ఈ బంధనాల నుండి దూరంగా వెళ్ళడం తప్పదు. ముందు బంధనాలను విడిపించుకోవాలి కదా దూరంగా వెళ్ళాలంటే. అన్ని త్రాళ్ళే, అన్ని పాశములే, యమపాశములే, బంధనాలే. నన్ను నేనే బంధించుకున్నాను. అందుకే
ఆ త్రాళ్ళను ఆసంఖ్యలను నేను తెరించుకోవాలి, నేను విడగొట్టుకోవాలి. బంధనం తెంపుకొని బయటకు రావాలి ప్రభు. పట్టు పురుగు పట్టుగూడు నుండి, పట్టు పురుగు తన గూడును అదే చుట్టుకుంటుంది, అదే తయారు చేసుకుంటుంది, చుట్టేసుకుంటుంది, కప్పేసుకుంటుంది, దాగి ఉంటుంది. పరిణతి చెందడానికి, పరిపక్వం కావడానికి రెక్కలు వచ్చిన తర్వాత అది ఆ పట్టుగూడును ఛేదించి బయటకు వచ్చి ఆకాశంలో హాయిగా స్వేచ్ఛగా రెక్కలాడిస్తూ విహరిస్తుంది. దానికోసం ఆగాల్సిందే. నిష్క్రమించాలంటే కూడా ఆగాల్సిందే. రెక్కలో బలం రావాలి. రెక్కల బలం పెరిగే వరకు అక్కడే ఉండాల్సిందే. అందుకే ఆగాల్సి వస్తుంది ప్రభు. ఆ పరిపక్వ స్థితి వచ్చినప్పుడు తప్పకుండా రెక్కలు వస్తాయి. పట్టుకొని ఛేదించుకోవడం తప్పదు. ఆ బంధనాలు ఛేదించుకొని బయటకు రావడం తప్పదు. స్వేచ్ఛ ఎగరడం తప్పదు. ఎగిరిపోవాలి. ఉన్నత ఆకాశంలో, అనంత ఆకాశంలో హాయిగా విహరిస్తుండాలి. రెక్కలాడిస్తూ ఆహ్లాదంతో, ఆనందంతో, తృప్తితో నేను కోరుకుంటున్నటువంటి అనుభూతి, స్థితి, ధామం నీ ధామమే ప్రభు. పరంధామమే. నా గతి నీవే, అంతా నీవే. నా సంగతి తమరికి తెలుసు ప్రభు. నా సంగతులు ఏమిటో తమరికే తెలుసు. చివరికి గతి, పరమగతి నీవే ప్రభు. నేను చేరుకోవడానికి లేస్తున్నాను, ఉతక్రమణం చేస్తున్నాను. ఇక్కడ నుండి నిష్క్రమించి నేను చేరుకుంటాను ప్రభు. అక్కడే ఉండాలని, మీ వద్దే ఉండాలని ఉవ్విళ్ళూరుతున్నాను. నేను చేరుకోవాలని ఈ ఈ తపన ఎప్పుడు నెరవేరుతుందో ప్రభు. ఇంకా శక్తిని పుంజుకోవాలి, బలాన్ని పెంచుకోవాలి, అవగాహన ఇంకా పెంచుకోవాలి, సరిగా బోధ చేసుకోవాలి, సరిగా జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఇంకా ప్రయత్నం చేయాల్సిందే, పురుషార్థం చేయాల్సిందే, సరిగా అర్థం చేసుకోవాల్సిందే ప్రభు. ఓం ఓం. ఈ లోకం నుండి నిష్క్రమించాల్సిందే, ఈ శరీరం నుండి, ఈ బంధనాల నుండి నిష్క్రమించాల్సిందే. ఉత్క్రమించి నిష్క్రమిస్తాను ప్రభు. ఉన్నతి చెంది సరిగా అర్థం చేసుకుని తత్వజ్ఞానాన్ని పొంది కర్మ చేసి నిన్ను ఆశ్రయిస్తాను. ఇప్పుడు నీ ఆశ్రమంలోనే ఉన్నాను, నీ ఆశ్రమంలోనే ఉన్నాను, నీ సన్నిధిలోనే ఉన్నాను. కానీ అర్థం కావడం లేదు. నేనే ప్రయత్నం చేయాలి. ఎక్కడుంటే ఇలాగే పాచిపోతాను, పురుగులు పట్టిపోతాను ప్రభు. లేవాల్సిందే. లేవడానికి బలం సరిపోగా ఆగడం జరుగుతుంది ప్రభు. ఆగినా తప్పకుండా లేస్తాను, సాగుతాను, నీ వైపే వచ్చేస్తాను ప్రభు. నీ సాంగత్యంలో, నీ సన్నిధిలో, నీ సన్నిధానంలో, నీ ఒడిలో ఉండడానికి వస్తున్నాను ప్రభు. ఓం 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 ఓం. హే పితా, నీకు వందనాలు, ప్రణామాలు తండ్రి. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు అందరికీ వందనాలు, ధన్యవాదాలు, ప్రణామాలు. కలియుగ మహర్షి దేవ దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు ప్రజ్ఞాచక్షు వ్యాకరణ సూర్య దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధులారా, సాధకులారా, లేవండి, శక్తిని పుంజుకోండి.
నిష్క్రమించాల్సిందే, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. తయారవ్వండి, బంధనాలు తెంచుకునే ప్రయత్నం చేయండి. ఉత్క్రమణం అవసరం, ఊర్ధ్వక్రమణం తేజస్సులాగా. మీ అందరికీ అభినందనాలు, ధన్యవాదాలు, ప్రణామాలు, పరమాత్మ శుభాశిస్సులు. ఓం శం శుభం. నడుము, వీపు, మెడ, తల నిటారుకుంచుకోండి. కళ్ళు మూసుకొని ఉండండి. దీర్ఘశ్వాస. పరమాత్మను స్మరిద్దాం. పరమాత్మ శరణం కొరకు ఈ స్మరణం, ఈశ్వరార్పణం, ఆత్మార్పణం ఈ భావనతో ఓంకారం చేద్దాం. శ్వాస నింపండి. ఓ శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. ధన్యవాదాలు.